अभी क्या कि एक बार बोल रहे हो हम लोग कर ले तुम यही यही बैठ जाओ तुम कितना दिन भी रहना यही కూడా అట్లనే పోవాలి ముగ్గురు तुम भैया मेरे दो भाई मर गए उनकी भी नहीं होना कुछ भी नहीं होना इसका पैसे होंगे हम लोग गरीब लोग हैं किराए से लोग उन्होंने अच्छा बात करके बच्चा बात करके ऐसा जाकर ड्यूटी करने मारे तो सीसी कैमरे में भी दिखे कहते वो कामटी भी बोले तो अभी उन लोगों घर के अभी सामने नहीं आ रहा कौन भी उन लोगों को भी पकड़ने लगा तुम्हें किसको भी नहीं छोड़ तुम भैया मगर हमारा भाई आना उन लोगों जाना कौन वेंकटेश प्रवीण बैंड महेश पूजा तीन जनों को अरेस्ट करना వెంకటేశ్వర్ బ్యాండ్ ప్రవీణ్ గారిని అరెస్ట్ చేయాలి शिक्षा अच्छी చేయాలి 4 दिन से अब तक ना कुछ भी नहीं कर भी नहीं हम लोग को रात में फोन करके बोल रहा हूँ अभी किसको अरेस्ट प्रवीण को नहीं लेके ओनर को नहीं ला प्रवीण और पूजा को अरेस्ट करना एफआईआर के अंदर किस किस के नाम आए प्रवीण का नाम है महेश का नाम दिखे पूजा किसका नाम है पूजा का तो जो भी घर पे वहाँ ड्यूटी पे गया एफआईआर में नाम है उसके पेपर पे इसका नाम नहीं है महेश का है प्रवीण का है अरे उसका बीबी का भी है रिकॉर्डिंग में भी है भैया तुम्हारे को रिकॉर्डिंग भी भिजाते मगर एक्शन नहीं लिए तो हमारे सब जने मर जाते भैया कार्तिक हमारा भाई मर गया बोला तो आते हम लोग उसको बिल्डिंग आएंगे पैसा डाल के बाहर आएंगे नहीं आना भैया हम लोग को कुछ भी करे तो तुम्हारा सबाब होते कुछ भी करो भैया आपको सबाब होते तुम लोग को पेपर को देना మా ఇంటికి ఎదురుగానే బ్యాందుకున్న ముందని ప్రవీణ్ వెంకటేష్ బ్యాందుకున్నాం ప్రవీణ్ ఆయన పేరు అయితే ఆయన ఏం చేసిండంటే నా కొడుకు మున్సిపాలిటీలో చేస్తాడు మున్సిపాలిటీలో చేస్తే ఆయన దగ్గర పని చేసేటోళ్ళు పని లేదు ఏం లేదని ఒకడు వచ్చి కాళ్ళు మొక్కిండు నా కొడుకువి కాళ్ళు మొక్కితే పనికి తోలకపోతే 500 ఇచ్చిండంట ఇస్తే ఆడు తాగి వానికి చెప్పిండంట అదొకటి మనసులో పగ పెట్టుకున్నాడు అదొకటి పగ పెట్టుకొని ఈ మహేష్ గారికి ఏం చెప్పిండంట నీ పెళ్ళాన్ని సూపర్వైజర్ ఉంచుకుండంట అనిల్ చెప్తున్నాడు నాకని చెప్పిండంట అనిల్ అసలే చెప్పలే బిడ్డ మాట నేను ఊడున్నా అన్నే 3 గంటల రాత్రి దాకా మాట్లాడిండాడు నాతోటి ప్రవీణ్ మాట్లాడి పక్కొల్లది వాళ్ళది ఇళ్ళది జోలి చెప్తున్నాడు నాకు ఇట్లా చేసిండ్రు ఇట్లా అయ్యింది అని చెప్పిండు చెప్తే కూడా సరే బిడ్డ పోనీ ఎవరు వాళ్ళ పాపం వాళ్ళు వెంబడి అని ఊకున్నాక నా కొడుకు 5 గంటలకు కొలుక్కోతాడు 5 గంటలకు కొలుక్కోతే ఈ మహేష్ 50,000 ఇవ్వాలి మాకు మా కొడుకు ఇచ్చిండు 50,000 ఇస్తే మొన్న ఫోన్ చేసిండు మొన్న ఫోన్ చేస్తే ఏమన్నాడు గణేషులు అయిపోయినాక ఫోన్ లేపుతలేడు ఆయన ఫోన్ లేపకుంటే వాళ్ళ భార్యకు ఫోన్ చేసి చెప్తే ఏమన్నది ఇగో అనిల్తోనంట మాట్లాడంటే గణేషులు అయిపోయినాక ఇస్తా అని చెప్తే గమ్మునూకున్నాడు ఇక ఏమనకుంటే 5 రోజులు 6 రోజులు అయింది బిడ్డ అప్పుడు పోయి 5 గంటల రాత్రికి పోయి కొలుకాడ ఇంకో పిల్లగాడు ఆ నెంబర్ చేసే పిల్లగాడు వచ్చిండు వస్తే ఆ పిల్లగాడిని ఆయనే కూర్చున్నాడు తీసుకొని పోయిండ్రంట తీసుకొని పోయి పక్కకు పోయి మస్తు కొట్టిర్రంట మహేష్ ఫ్రెండ్స్ మార్క్స్ పెట్టుకొని పోయి డ్యూటీ కాడ 10 నిమిషాలు కామటైనా చూసిండంట బండి మీద సాక్ష్యం ఉండు అయినవి ఆ కామటైనా సాక్ష్యం ఉండు
10 నిమిషాలు ఆయన బండి నడిపిస్తున్నట్ట, భర్త నడిపిస్తున్నట్ట, భర్త పక్కకి ఇల్లు కూర్చోబెట్టుకున్నట్టు మా తమ్ముడిని. దాని తర్వాత ఈమె కూర్చుందట వాళ్ళ భార్య. 10 నిమిషాలు తీసుకొని పోయిర్రు. ఏమైందో ఏం కథనో తెలియదాడ. 10 నిమిషాలు అయినాక కామట్ ఆయనకు వచ్చినాక అడిగిండ్రు, ఏమైంది అనిల్ అన్న అంటే, వచ్చినప్పుడు హుషారు ఉన్నావు, ఇప్పుడు డల్ అయినవి ఎందుకు అని అడిగిండంట. ఏమైందన్నా పోయేటప్పుడు మంచిగా పోయినావు, ఇప్పుడు డల్ ఎందుకు అయినావు అని అడిగిండు. అడిగితే నేను తర్వాత చెప్తా అని చెప్పిండు. ఆ మాట అయిపోయింది. ఆడికి ఇంటికి వచ్చిండు. ఇంటికి వచ్చి నాకు ఫోన్ చేసి వాళ్ళు గోళీలు తెచ్చేసిరంట ఊళ్ళోళ్ళు అందరు కలిసి. గోళీలు అయితే ఇంటికి వచ్చిండు సార్ అన్న. ఇంటికి వచ్చిండు. ఇంటికి వచ్చి మాకు ఫోన్ చేసిండు. అక్క చెల్లెని పిలుచుకో అని నాకు చెప్పిండు. మా ఇద్దరితో మాట్లాడిండు. ఇక డ్యూటీకి అని వచ్చేటప్పుడు మాట్లాడుకుంటూ వచ్చిండు. మాకేదో తిననిగా పంపించిండు. వచ్చిండు డ్యూటీ కవర్ ఆడ పెట్టేసిండు. ఇంట్లో పెట్టి అమ్మ నేను గోళీలు తెచ్చుకుంటా అని మా చెల్లె వాళ్ళ ఇంటికి పోయిండు. పోయి ఆడ ఉరి పెట్టుకుండు. ఉరి పెట్టుకోగానే నా పెద్ద కొడుకుండు మేనల్లుడు కార్తీక్ అనే పేరు. ఆయన బార్కస్లో పనిచేస్తాడు. అయితే ఆయనకు మెసేజ్ పెట్టిండు. ఏమని, కార్తీక్ నాకు వీళ్ళు వచ్చి ప్రవీణ్, సేటు, ప్రవీణ్, మహేష్, పూజ నన్ను కొట్టిర్రు. డ్యూటీ కాడ వచ్చి కొట్టిర్రు నన్ను. ఇప్పుడు పిఎస్ లో వచ్చిన మీరు ఏం చెప్తున్నారు అది చెప్పమ్మా. పిఎస్ లోకి వస్తే మొన్న కంప్లైంట్ ఇచ్చినాము. కంప్లైంట్ ఇస్తే సార్ ఏమన్నాడు, ఏందమ్మా ఏం లేదాడా, ఏం లేదంటుండు. మేము మీడియాలో పిలుస్తామంటే వద్దా అని చెప్పి ఇప్పుడు అన్ని అరెస్ట్ చేస్తామంట. అది మొన్న వచ్చి కలిసిపోయిందంట సార్. ఏమైంది, మాకు న్యాయం కావాలంటే వాళ్ళు అరెస్ట్ కావాలి. వెంకటేష్ బ్యాండ్ షాప్, ప్రవీణ్ అరెస్ట్ కావాలి, మహేష్ అరెస్ట్ కావాలి, పూజ అరెస్ట్ కావాలి, వాళ్ళకు ఉరి శిక్ష కావాలి. మా తమ్ముడు వాళ్ళకి అట్లనే కావాలి. కావాల్సింది అది. పోలీసు వాళ్ళు సపోర్ట్ ఇస్తలేరు సార్. ఇప్పుడు అర్ధ గంటలు అన్నారు, అర్ధ గంట అయిపోయింది సార్. మేము ఈయన కూర్చున్నాము. ఏ రెస్పెక్ట్ లేదు మాకు, ఏది చెప్తలేరు. వాడిని లోపల కూర్చోబెట్టిరు, కాము చూకుర్రు. వాడు పైసగాళ్ళోడు అని అన్ని ఏం చేస్తలేరు. అన్ని దొరికొస్తలేరు. పని దొరికొచ్చిర్రు, అని పెళ్ళని దొరికొచ్చిర్రు. వాళ్ళు ఎవరు వాళ్ళని ప్రవీణ్ మీద కావాలి, మహేష్ మీద కావాలి, పూజ మీద కావాలి, ముగ్గురు మీద కావాలి సార్. ప్రవీణ్ కొట్టిండా చేపించిందంట బట్టి నేర్పించి కొట్టిపించిందంట. రికార్డింగ్ ఉంది. ఇది అయ్యింది సార్. మాకు తెలియంగానే